నేను చెప్పే ఈ కథ వింటే మీరు జీవితాన్ని చూసే దృష్టిని పూర్తిగా మార్చేస్తుంది. ఇద్దరు స్నేహితులు పని కోసం సిటీకి చేరుకుంటారు. బాగా కష్టపడి సంపాదించి ఒక హోటల్ని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన కొద్ది కాలంలోనే బాగా లాభాలను సంపాదిస్తారు. ఆ లాభాలను సంపాదించి ఇద్దరు పంచుకునే క్షణంలో ఒక స్నేహితుడికి మరో స్నేహితుడు లేకపోతే ఈ సగభాగం లాభం కూడా నాకే కదా అనే దుర్బుద్ధితో ఆలోచిస్తాడు. ఆలోచించిన మరుక్షణమే అతనికి విషం పెట్టి చంపేస్తాడు. స్నేహితుడు చనిపోయిన తర్వాత పూర్తి లాభాలని తనే ఆస్వాదించి అనుభవించి ధనం, భూమి, ఇల్లు, అన్ని రకాలైన ఆస్తులు కొని అనుభవిస్తూ ఉంటాడు. ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు. కొద్ది కాలంలోనే వాళ్లకు ఒక కొడుకు పుడతాడు. కొడుకు పెరిగి పెద్ద అవగానే ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపిస్తాడు. విదేశాల్లో అతను చదువుకుంటుండగా ఒక విచిత్రమైన వ్యాధికి గురవుతాడు. ఆ వ్యాధి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వ్యాధికి చికిత్స దొరకదు. తండ్రి తన ఆస్తిని అమ్మాల్సి వస్తుంది. హోటల్స్ని, భూముల్ని, సంపాదించిన ఆస్తిని మొత్తం కరిగిపోతుంది. ఒకరోజు బాధతో తండ్రి చూస్తుండగా ఆ రోగాన పడిన కొడుకు, నాన్న నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు. నువ్వు నా కొడుకువే కదా అని అంటాడు తండ్రి. అప్పుడు కొడుకు చెబుతాడు, కాదు నాన్న, నేను 30 సంవత్సరాల క్రితం నువ్వు చంపేసిన ఆ స్నేహితుడినే. నా భాగం తీసుకోవడానికి నీ కొడుకుగా తిరిగి వచ్చాను. ఈ కథ ద్వారా ఒకరి హక్కుని లాక్కొని మరొకరిని బాధ పెట్టడం ద్వారా సంపాదించిన డబ్బు మన దగ్గర ఎప్పటికీ నిలవదు. మన కర్మ ఫలితం తప్పకుండా మనకే తిరిగి వస్తుంది. అదే ఈ జన్మలోనైనా వడ్డీతో కూడా అయినా. ఎప్పుడు ఎవరి హక్కు దోచుకోవద్దు. న్యాయం మనల్ని వెంటాడుతుంది. మంచి పనులు చేస్తే మనకే తిరిగి వస్తాయి. చెడు పనులు చేస్తే అవి కూడా మనకే తిరిగి వస్తాయి.